హాయ్ హలో బాగున్నారా? ఈరోజు బ్లాగ్ ఏంటంటే దోశలు మెత్తగా రావడానికి క్రిస్పీగా రావడానికి నెక్స్ట్ మనకి ఎలా కావాలంటే అలా రావడానికి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను బియ్యం నానబెట్టేది చూపిస్తున్నాను. పప్పు నానబెట్టేది. ఒక పప్పుకి 3 బియ్యము, ఒక పిడికెడు శనగపప్పు, ఒక స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్లు అటుకులు, చిటికెడు సగ్గుబియ్యం వేసుకొని బాగా మంచిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. 2 టైమ్స్ మంచిగా కడగాలన్నమాట. ఎందుకంటే ఆ మినపప్పు ప్లస్ బియ్యము 2 కలిసి ఉన్నాయి కాబట్టి మంచిగా కడిగితే బ్లాక్గా నల్లగా వాటర్ అంతా పోయేదాకా మంచిగా కడిగి మూడోసారి మంచి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది. మార్నింగ్ వేస్తే మధ్యాహ్నం కానీ 3 o'clock అలా గ్రైండర్ వేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను ఈవినింగ్ ఎప్పుడు నైట్ టైము పడుకునేటప్పుడు పప్పు నానబోస్తాను అన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత వంట చేసుకుంటూ నేను ఇలా పప్పు రుబ్బేస్తాను. ఇప్పుడు చూసారా నేను వేసేస్తున్నాను. దోశకి ఇడ్లీకి 2 ఒకటేసారి వేసుకుంటాను నేను. ఎందుకంటే ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ అట్లా వేసుకోవచ్చు కదా. 2 టైమ్స్ ఇడ్లీ 2 టైమ్స్ దోశ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాను అనమాట. వీక్లీలో ఒకసారి పూరి 2 సార్లు చపాతీ వేస్తే వీక్ అయిపోతుంది కదా. నేను ఎక్కువ నైట్ టిఫిన్స్కే వేసుకుంటాను అనమాట. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినం కాబట్టి చాలా క్రిస్పీగా కావాలని మా అమ్మ ఏమో క్రిస్పీగా కావాలంటుంది, మా వారేమో కొంచెం మెత్తటి దోశలు అడుగుతారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దోశ వెరైటీగా అడుగుతారనమాట. పేపర్ దోశలాగా కావాలి అని ఇలా పేర్లు పెడతారు కాబట్టి అన్నిటికీ ఈ పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పిండి రుబ్బేశాక అలా పక్కన గిన్నెలో 2 గిన్నెల్లో సరిపడా అంటే ఒకే గిన్నెలో పెట్టేసి అది ఫుల్గా పొంగి కింద పోయేటట్టు అలా నేనైతే చేయను. 2 గిన్నెలు తీసుకొని కొంచెం మీడియం సైజు కానీ పెద్దవి కానీ హాఫ్ వేసి పెడతాను అన్నమాట. అప్పుడు ఎంత పొంగినా మనకు పైకే వస్తుంది. ఎందుకంటే ఒకే గిన్నెలో పెద్ద గిన్నె అయినా సరే వేసేసి అదంతా కింద పోయి అదొక విధంగా ఉంటుందన్నమాట. అంత మళ్ళా ఆ గిన్నెలో ఉంచాలంటే నాకు చిరాగ్గా ఉంటుంది, గిన్నె చుట్టూ అలా కనిపిస్తే. అందుకని సగం సగం చూసారా, చిన్న క్యాన్ ఒకటి ఉంది. ఈ క్యాన్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంటుందని దాంట్లో సగం వేసి అలా ఉంచుతాను. 2 బయట పెట్టేస్తాను. అవి మంచిగా పులిసిన తర్వాత ఒకటేసారి అప్పుడు లోపల పెడతానన్నమాట. చూసారా, అవి తర్వాత పులిసిన తర్వాత చూపిస్తాను. దీంట్లో ఇప్పుడు ఉప్పు నేను ఫస్ట్ వేయను. ఉప్పు ఎప్పుడైతే మనం దోశలు వేసుకుంటున్నామో అప్పుడే ఉప్పు వేసి కలిపేసుకుంటాను అనమాట. చట్నీ చేస్తున్నాను. చట్నీ చాలా ఈజీగా చేస్తాను నేనైతే. పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి అంతే, సింపుల్, ఇంకేమీ లేదు. ఉప్పు వేసేసి మిక్సీ వేసేస్తానన్నమాట. ఇంకా కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఎంత కొబ్బరి వేస్తే అంత బాగుంటుంది. పచ్చ కొబ్బరి చాలా బాగుంటుంది కాబట్టి ఎంత కొబ్బరి వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది. మంచిగా మిక్సీ పట్టేసేది. కొత్తిమీర కానీ వేస్తే ఇంకొంచెం ఫైన్ బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు చట్నీ. పుట్నాల పప్పు వేయించక్కర్లేదు, పల్లీలు అయితే వేయించాలి. పుట్నాల పప్పు వేయించక్కర్లేదన్నమాట. పైగా వేయించి పెట్టిన పల్లీలు వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఒక్కోసారి వాసన అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు చేయాలి. నేనైతే అలా చేయను. అందుకని పుట్నాల పప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు అంతే మిక్సీ వేసేసాను. కప్పులోకి తీసి పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత పెనం వేడి చేస్తున్నాను అన్నమాట. చట్నీ లేకపోతే మా వారికి అస్సలు నచ్చదు, దోశ కానీ ఇడ్లీ కానీ. అందుకని కంపల్సరీ చట్నీ చేస్తాను. మంత్లీలో ఇప్పుడు వీక్ మట్టుకే వేస్తున్నాను, 1 వీక్ వేస్తున్నాను దోశ ఇడ్లీ అనేది. ఎందుకంటే
ఎక్కువ టైమ్స్ గోధుమ రవ్వ ఉప్మా లేకపోతే చపాతీ అనేది ఎక్కువ చేస్తున్నాను. మనకు ఈవినింగ్సే కాబట్టి ఈవినింగ్ టైంలో దోశ తింటే అంత అదే నైట్ టైం దోశ తిన్నప్పుడు అంత పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి చపాతీ కానీ గోధుమ రవ్వ ఉప్మా కానీ చేస్తుంటాను. ఇప్పుడు చూసారా పిండి ఎంత బాగా పొంగిందో, అదంతా చూసారా పైనంతా తెల్లగా. అందుకే చెప్పేది పెద్ద గిన్నెలో వేసుకుంటే కనీసం మనకు అలా ఉంటుంది. ఇప్పుడు చూసారా గిన్నె అంతా అలా అవుతుంది ఒకే గిన్నెలో వేసుకుంటే. అందుకని 2 గిన్నెల్లో వేసి పెట్టుకుంటే సమంగా బాగుంటుందన్నమాట. ఈ గిన్నె కొంచెం చిన్నదిగా ఉంది, అందుకే కొంచెం పైకి వచ్చింది. దీంట్లో ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఉప్పు వేసినప్పుడు ఈజీగా కలవడానికి కొంచెం వాటర్ అనేది వేసేస్తే మంచిగా కలిసిపోతుంది. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పెనం హీట్ చేసుకుందాం. బాగా పెనం హీట్ ఎక్కాలన్నమాట. మంచిగా పర్ఫెక్ట్గా నీళ్లు చల్లితే చిర్రనేటట్టు అంత సౌండ్ వచ్చేటట్టు పెనం వేడెక్కాలి. అప్పుడే తగ్గించి అప్పుడు దోశ వేసుకోవాలన్నమాట. అంత హీట్ వచ్చిన తర్వాత తగ్గించాలి, అప్పుడు మనం దోశ వేసుకోవాలి. అదే ఎక్కించి వేసుకున్నాం అనుకోండి అలా చుట్టుకుపోయినట్టు వచ్చేస్తుంది దోశ ముక్కలు, అదే అంటుకొనేస్తుంది అనమాట గరిటెకి. అందుకని తగ్గించిన తర్వాత వేసుకొని ఆ తర్వాత నూనె వేసుకొని కాలనివ్వాలి. మంచిగా నూనె వేసేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువైతేనే, అంటే 1 స్పూను 1/2 స్పూను అలా వేసుకుంటేనే దోశ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మంచిగా వేగితేనే కదా బాగుంటుంది. చూసారా ఎంత బ్రౌన్ కలర్గా మంచిగా వేగుతుందో. అంటే తగ్గించినప్పుడు వేసుకోవాలి. బాగా పెనమేమో ఎంత హీట్లో ఉండాలంటే వాటర్ అటు పడగానే చూయి అనే సౌండ్ అయితే రావాలి, అలా ఉండాలి. ఆ టైంలో మనం తగ్గించి గరిటెడ్ పిండి వేసుకొని దాన్ని బాగా రబ్ చేసేసి రౌండ్గా, ఆ తర్వాత ఆయిల్ వేసుకొని మనం ఇలా దోశలాగా వేసేసుకోవాలన్నమాట. చూసారా మంచిగా. నేనైతే రెండో పక్క కూడా కాలుస్తాను. ఒక్కొక్కసారి మరీ పల్చటి దోశ వేసినప్పుడు రెండో పక్క కాల్చను అనమాట. ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇవి ఒక మోస్తరుగా ఉన్నవన్నమాట. ఇప్పుడు ఇంకాస్త క్రిస్పీగా ఉండేవి కావాలి మా అమ్మాయికి. అందుకని ఇప్పుడు కొంచెం పెద్దగా, మనకు పెద్ద పెనం పెట్టుకున్నాం కదా, మరి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది మనం ఇలా రబ్ చేయడమే అన్నమాట. చక్కగా రౌండ్గా రావాలి. చపాతీలు మనకి ఏ షేప్లో వచ్చినా దోశలు మటుకు అందరూ పర్ఫెక్ట్గానే వేస్తారండో. చాలా వరకు రాని వాళ్ళు కూడా రౌండే వస్తుందన్నమాట. అదే చపాతీ వత్తితే మటుకు మనకి ఎన్నో షేపులు పోతుంటుంది కదా. నేనైతే ఈరోజు ఓన్లీ చట్నీయే చేశానన్నమాట. మామూలుగా ఆలు కర్రీ కానుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది దోశలోకి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. 2 దోశలు వేసేసాను. చాలా క్రిస్పీగా మంచిగా అలా తుంచితే ముక్కలు కరకర అనేటట్టు వస్తుంది. అంత మంచిగా వేసేసాను మా అమ్మాయికి. ఆ తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ దోశ వేసుకుందాము. ఊతప్పం ఇట్లా వేసుకొని చిన్నవిగా కావాలని అడిగారనమాట. చిన్న దోశ వేసి దాని మీద ఉల్లిపాయలు చల్లేసి కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా మన ఇష్టం క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇట్లాంటివి పైన చల్లుకొని మన ఇష్టం అనమాట. వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. మూత పెట్టుకోవచ్చు, లేకపోతే అలా అయినా కాల్చేయచ్చు. మా అబ్బాయి అంటాడు అలా మూత పెడితే అక్కడ చిల్లులుగా వస్తుంది, అప్పుడు బాగుంటుంది. రివర్స్ కాల్ చేస్తే మళ్ళా వేరేగా ఉంటుంది మమ్మీ అంటాడు. అందుకని మూత పెట్టి తనకి ఇలా వేసిస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. అంటే మా ఇంట్లో కొందరికి తెల్లగా కావాలి, కొందరికి ఎర్రగా కావాలి. అందుకని కొన్ని దోశలు తెల్లగా, కొన్ని దోశలు రెడ్డిష్గా వేస్తున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. చూసారా ఉల్లి దోశ.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాను అనమాట. ఇంకా బుజ్జి బుజ్జివి చిట్టి దోశలు వేస్తారు కదా, అట్లా కావాలంటే నాకు అస్సలు రావట్లేదు. ఎంతసేపు పెద్దగా వేసేయడమే అలవాటు కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నవి వేసిద్దామని. కొంతమందికి ఉల్లిపాయలు తక్కువ కావాలి, కొంతమందికి ఎక్కువ కావాలి. ఉన్నది నలుగురమే, కానీ ఇన్ని వేరియేషన్స్ అనమాట ఒకరికొకరికి. చూసారా మంచిగా కాలింది. ఇలాగే మడత పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి నాకు వెనక కాల్చాలనిపిస్తుంది, అలా వద్దట, ఇట్లాగే ఇచ్చేయాలట. ఇది ఉల్లిపాయ దోశ ఎంత క్రిస్పీగా వస్తుందో చూసారా. నెక్స్ట్ మనం ఊతప్పం వేసుకుందాం. చిట్టి చిట్టి ఊతప్పాలు. ఒకే పిండితోటి మనం ఇన్ని వెరైటీలు వేసుకోవచ్చు. ఈ పిండి నేను చెప్పాను కదా, ఒక మినప్పప్పు, 3 బియ్యము, అంటే రేషన్ బియ్యం కాదు, నార్మల్ బియ్యమే అనమాట. ఏది అన్నం వండుకుంటామో అదే బియ్యం వేస్తాను నేను. అసలు రేషన్ బియ్యం ఎక్కడ దొరుకుతాయో మాకు తెలియదు, మేము తెచ్చుకోలేదు ఎప్పుడు కూడా. నార్మల్ బియ్యంతోనే వేస్తాను. తర్వాత 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు అటుకులు, ఒక చిట్టి స్పూన్ వచ్చి సగ్గుబియ్యం, శనగపప్పు 1 స్పూన్ అట్లా వేస్తాను. కొలతంటూ లేదు, అన్నీ కొంచెం కొంచెం వేస్తాను అన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా. ఉల్లిపాయ దోశలు కూడా వేసేసుకున్నాం, ఉల్లి దోశలు. తర్వాత చిన్ని చిన్ని అట్లు, ఊతప్పాలు వేసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు మిగతా పిండి ఉంది కదా, దాంట్లో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసాను, కరివేపాకు, కట్ చేసిన కరివేపాకు. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం జీలకర్ర. ఇవే మనం పులి బొంగరాలు, ఇది గుంత పొంగనాలు ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. కానీ ఇంకా నేను మళ్ళీ వేరే పెనం తీసి వాటిల్లో వేసి ఎందుకులే అనేసి ఇలాగే వేసిస్తానని చెప్తే ఓకే అన్నారు. ఇవే బుడ్డి బుడ్డి వేస్తున్నాను పెనం మీద. ఒకే పెనం మీద, పెద్ద పెనం కదా, 3, 4 అట్లా వస్తాయి అంతే. ఎక్కువ నెరపకూడదు అనమాట, వాటిని ఎక్కువ రబ్ చేయకూడదు. ఇవి పిల్లలకి బాక్సుల్లోకి ఇస్తే కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఉల్లిపాయ వేయకుండా, అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అంత పిల్లలకి, చిన్నపిల్లలకి నచ్చదు కదా, వాళ్ళకి క్యారెట్, బీట్రూట్ తురుము అట్లా వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి రెడ్గా పింక్గా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది వాళ్ళు చూసుకుంటూ తింటారు, బాగుంటుంది. దోశలు, ఇడ్లీలు, పూరీలు ఇట్లాంటివన్నీ పిల్లలకి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మనం అప్పుడప్పుడు వెరైటీగా చేసిస్తే తింటారు. చూసారా ఎంత మంచిగా కాలుతున్నాయో. ఇవి కూడా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంతైనా ఆనియన్, దోసపిండిలో ఆనియన్ వేసి వేయించామనుకోండి, మంచి టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ చిట్టి చిట్టి ఊతప్పాలు కూడా వేసేసుకున్నాం అన్నమాట. చూసారా మనం ఎన్ని రకాలు చేసుకున్నామో ఒకే దోసపిండితోటి. ఒకరికి క్రిస్పీ దోశ, ఒకరికి మెత్తటి దోశ, ఒకరికి ఊతప్పం, ఒకరికి చిట్టి దోశలు అన్నమాట ఈ చిట్టి ఊతప్పాలు. ఇంకొంచెం మిగిలింది కదా పిండి, అది కూడా వేసేస్తున్నాను. బుజ్జిబుజ్జివి 4 వచ్చాయి ఈసారి. మొత్తం ఒకరోజు పిండి అయిపోయింది అంతే. నేను చిన్న కాఫీ గ్లాస్ తోటి వేశాను. 1 గ్లాసుడు పప్పు, 3 గ్లాసులు బియ్యము, పిడికెడు శనగపప్పు, 1 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్లు అటుకులు, స్పూన్ సగ్గుబియ్యం అన్నమాట. ఎంత బాగా వచ్చాయో చూసారా. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.